బడికి వెళ్ళేటప్పుడు బడికి తీసుకెళ్తున్న పాఠ్యాంశాలతో పాటు పుస్తకాలతో పాటు బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని కూడా పెట్టుకెళ్ళేవాడు. చిన్నప్పటి నుంచే అమ్మ అలవాటు చేసినట్లాగా. మధ్యాహ్నం భోంచేసిన తర్వాత కాస్త ఆడుకుంటున్నాం. ఆటలో పాటలు అయిపోయిన తర్వాత కూర్చున్నప్పుడు నా స్నేహితుడు నన్ను అడుగుతున్నాడు. ఐ థింక్ ఇన్ ద 4th క్లాస్ ఏదో మరి. నా స్నేహితుడు నన్ను అడిగాడు, అరే మీ దేవుడు గొప్ప దేవుడా? నేను అన్నాను, గొప్ప దేవుడు కాదురా, మహా గొప్ప దేవుడు మా దేవుడు. అదేలే మీ దేవుడు వెలుగు కలుగును గాక అన్న వెంటనే వెలుగు కలిగిందంటగా నాకు అర్థమైంది. వీడు నేను ఆడుకుంటున్నప్పుడు వీడు నా సంచి ఓపెన్ చేసి అదేదో ఉన్నట్టుంది అని ఆదికాండం 1వ అధ్యాయం చదివినట్టున్నాడు. వీడికి జలక్కిద్దామని నేను అన్నాను, ఎస్ మా దేవుడు వెలుగు కలుగును గాక అన్న వెంటనే చీకటి పారద్రోలి వెలుగును కలుగు చేశాడు రా అని చెప్పాను. ఆడు మామూలుడు కాదు. ఆడంటాడు, అంటే అప్పటి వరకు మీ దేవుడు చీకట్లో ఉన్నాడా? ఒరే పెచ్చోడ, మా దేవుడు చీకట్లో ఉండడం ఏమిట్రా? పెచ్చ మా లోకం. మీరు మీ బ్రతుకులు రా చీకట్లో ఉన్నాయి. మా యేసయ్య ఎవరో తెలుసా? మమ్మల్ని ఎప్పుడో చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచేశారు ఆయన.